1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రామ్ గారు మామూలుగా అంటూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్న పిల్లల్ని మనం ఇంట్లో పెట్టేసి కొంతమంది వెళ్తూ ఉంటారు. అంటే పని వాళ్ళతో సహా బయటికి వాళ్ళ వృత్తి మీద. అది మనం ఎవరైనా ఆడవాళ్ళు ముఖ్యంగా అమ్మ ఇంట్లో పెట్టేసి పిల్లల్ని వెళ్ళిపోతది. ఇంకొంతమంది హౌస్ వైఫ్‌లు ఇంట్లోనే ఉంటారు. అందరిని ఇంటికి బయటికి పంపించిన తర్వాత ఆఫీస్‌కి, స్కూల్స్‌కి తను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు ఉంటారు. అందరిని పంపించి అత్తనో, అమ్మనో ఇంట్లో ఉంటారు. సో, ఇంటికి డోర్ వేసుకోవడం అనేది ఇంకా జాగ్రత్తగా ఉండాలేమో మనం ఒక వీడియో చూసిన తర్వాత తెలిసింది. ఎవరు ఎప్పుడు వచ్చి మన ఇంట్లో ఏ ప్లేస్‌లో ఉంటున్నారో తెలియట్లేదన్నమాట. సో, మనం ఇది నిర్లక్ష్యంగానే తీసుకోవాలనా? దీన్ని నిర్లక్ష్యం అనాలనా? లేకపోతే అంటే ఇంట్లో ఉన్నాం కదా! ఎవరొస్తారులే అని అనుకుంటూ ఉండిపోవాలా? సో, ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయండి. స్పెషల్లీ రాత్రిపూట జరుగుతుంది అంటే అది వేరు. డే టైమ్. పట్టపగలు ఇంకా జనరల్‌గా ఎవరికీ అనుమానం కూడా రాదు. ఈ టైంకి కూడా ఎవరైనా వస్తారేమో దొంగతనం కరెక్ట్. చేయటానికి అని. జనరల్ కన్సెప్షన్ ఏంటంటే నైట్ టైమే నైటే వస్తూ దొంగలు. ఉంటారు దొంగలు అనే ఇది ఇంట్లో. బట్ దొంగలు ఇంట్లో చొరబడడానికి ఒక టైము, ముహూర్తం చూసుకొని రారు వాళ్ళు. అది ఏ టైంకైనా రావచ్చు వాళ్ళు. ఎప్పుడన్నా రావచ్చు. రైట్. సో, స్పెషల్లీ వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారంటే ఈ మధ్యన చూడండి, మిడ్ ఆఫ్టర్‌నూన్ అనుకోండి. ఆ టైంకి వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫీసులకి వెళ్ళిపోతారు. ఇంట్లో పిల్లలు మాత్రమే ఉంటారు. లేదా ఆ పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఓన్లీ హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటది. లేకపోతే పెద్దవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. యెస్. అలా టైమింగ్ కూడా ఈ మధ్యన చాలా మంది ఏంటంటే చూసుకొని టార్గెట్ చేసి ఆ టైంలో చొరబడ్డము అండ్ దొంగతనం చేయడం కానివ్వండి. ఒక్కోసారి వాళ్ళు మర్డర్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అరవటము, అరుపులు ఆపాలి అని అంటే చంపేయటము, ఇలాంటివి కూడా రెగ్యులర్‌గా అవుతా ఉంటాయి. కాబట్టి ఇన్‌స్ట్రక్షన్ అంటే ఒక కాషన్ మనం ఏం తీసుకోవాలి అంటే టు బీ సేఫ్. మీరు అలాంటి టైమ్స్‌లో అంటే ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మీరు ఒక్కలే ఇంట్లో ఉన్నారు అనే టైంలో బెటర్ ఏంటంటే డోర్‌కి బోల్ట్ వేసేసుకొని ఉండడం ఇస్ బెస్ట్ థింగ్ అనండి. మీరు డోర్ వేసేసుకొని బోల్ట్ వేసుకొని ఉన్నారు అని అంటే అట్లీస్ట్ సేఫ్‌గా లోపల ఉంటారు మీరు. యెస్. అలా కాకుండా వెంటిలేషన్ కోసమో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మీరు డోర్స్ ఎవరు రారులే అనుకోని మీరు డోర్స్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఒక్కసారి లోపలికి వచ్చాక మీరు ఆపలేరు ఇంకా. సో, మీరు ఆపగలిగేది ఎక్కడ అంటే డోర్ బయట మీరు ఆపేయగలరు. డోర్లు వేసేసుకొని లోపలికి వచ్చిన వ్యక్తిని ఇంకా మీరు ఆపడానికి ఏం లేదు అక్కడ. కాబట్టి అసలు ఆ ఛాన్స్ ఇవ్వకండి అని అంటున్నాను నేను. స్పెషలీ మిడిల్ ఏజ్డ్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లోనే ఉంటారు చూడండి. మిడిల్ ఏజ్ కానివ్వండి, లేకపోతే కొంచెం వృద్ధులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డోర్ కానీ గేట్ కానీ ఎవరన్నా నాక్ చేయంగానే ఇమ్మీడియట్ గా తలుపు ఓపెన్ చేసి చూసేస్తారు చూడండి. అది చేయకండి. మీరు విండో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో చూడండి. ఫస్ట్ తెలిసిన వ్యక్తి కాదని చూడండి. ఫస్ట్ చూసి తెలిసిన వాళ్ళు అన్నప్పుడు, లేదా తెలియని వాళ్ళు అనుకోండి, అడగండి ఎవరు అని అడగండి. ఏంటి అని ఏదైతే సంభాషణ ఉందో అది త్రూ విండో కానివ్వండి. ఆ తర్వాత మీకు తెలిసిన వాళ్ళే అయితే సేఫే అనుకుంటే డోర్ ఓపెన్ చేయండి తప్ప, అసలు అలా కాకుండా చాలా మంది ఏంటంటే డోర్ బెల్ కొట్టంగానే డోర్ ఓపెన్ చేసేస్తారు. మీరు ఒక్కసారి బోల్ట్ తీసారంటే డోర్ వాళ్ళే ఓపెన్ చేసుకుంటారు. ఇంకా మీకు దాకా మీకు టైం ఇవ్వరు వాళ్ళు. సో అనవసరంగా అలా కొని తెచ్చుకోకండి ఇబ్బందులని. సో ఎందుకంటే కొందరు ఎలా ఉంటారంటే ఈవెన్ సేల్స్ దీని రూపంలో మేము ఏదో చేయడానికి వచ్చాము అని చెప్పేసి ఏదైనా ప్రోడక్ట్స్ నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే కనుక త్రూ విండోనే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. అంతేగాని డోర్ ఓపెన్ చేసేయద్దు. కొందరు అనవసరమైన వాళ్ళని లోపలికి రానిస్తూ ఉంటారు. ఇది నేను ఎక్కడ చూస్తుంటానంటే కొంచెం ఏజ్ వాళ్ళ దగ్గర చూస్తుంటాను నేను. ఎట్లా అంటే వాళ్ళు నీకు జాతకం చెప్తానని చెప్పి, లేకపోతే ఒక 4 విండో నుంచి ఎట్లా చెప్తారంటే, అమ్మా నీ జీవితంలో నువ్వు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు, నీకు ఈ స్ట్రెస్ ఉండకుండా ఉండాలి అని అంటే నేను ఏం చేయాలో నీకు మార్గం చెప్తాను అని. లోపలికి రానాయన అని లోపలికి తీసుకొస్తాను. వాన్ స్ట్రెస్ పోతుంది అక్కడ ఆబ్వియస్లీ ఇంకా. సో ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళని లోపలికి రానియటము, ఇది నేను కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది. సో వాళ్ళు ఏంటంటే ఇలా జాతకం చెప్తానని చెప్పడము, లేకపోతే నీతో పూజలు చేపిస్తా అని చెప్పడము, లేకపోతే నేను ఒక స్వామీజీ అని చెప్పడము, ఇట్లాంటివి చెప్పడం వల్ల వాళ్ళు కన్విన్స్ అయిపోయి వాళ్ళని లోపలికి రానిచ్చారనుకోండి, ఆబ్వియస్లీ క్రైమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే కొందరు ఎలా అంటే బయట నేను చూస్తుంటానండి, బయట ఊడ్చేటప్పుడు కానివ్వండి, లేకపోతే అప్పుడే గేట్ లోపుకి ఇట్లా ఎంటర్ అయ్యే టైంలో వాళ్ళని ఆపి ఏదో అడ్రస్ అడుగుతున్నట్టు అడిగి సడన్ గా చైన్ లాక్కొని వెళ్ళిపోతారు. సో ఇంక మీరు ఏం చేయగలుగుతారు అక్కడ? మీరు అదే కనుక ఆగకుండా మీరు అసలు గేట్ లోపలికి వెళ్ళిపోయి ఉన్నాక
గేట్ అటుపక్క నుంచి అవును. మీరు మాట్లాడారనుకోండి, ఆ కరెక్ట్, ఛాన్స్ కరెక్ట్. ఉండదు మీకు అట్లీస్ట్. ఉండదు. సో ఇట్లా కరెక్ట్ గా గేట్ లోకి ఎంటర్ అయ్యే టైంలో ఆపి ఏదో మాటల్లో పెట్టి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని అడిగి ఈ లోపు కరెక్ట్ గా మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళిపోయారు అనుకోండి, సో ఆబ్వియస్లీ అక్కడ ఛాన్స్ మనం ఇచ్చినట్టే కదా. Right. సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి, అండ్ వన్స్ ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా అయిందంటే అది జస్ట్ డబ్బులు బంగారంతో పోయింది అని అంటే ఓకే, నిజం. ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రాణాలే. పోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ముఖ్యంగా అండి అంటే ఇంకా ఇద్దరు జాబ్ చేసేటప్పుడు పిల్లల్ని ఇంట్లో పెట్టే పేరెంట్స్ కూడా ఉంటారు. నిజంగా పిల్లలు ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏదో ఆడుకొని కనో అని చెప్పి డోర్ తీస్తుంటారు. నిజంగా అలాంటి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల కల్లా తల్లిదండ్రులు ఎలా జాగ్రత్త తీసుకోవాలంటారు? పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లైక్ యూనో మీరిద్దరే ఇంట్లో ఉంటున్నారు అన్నప్పుడు అసలు డోర్ ఓపెన్ చేయొద్దు. ఎవరు వచ్చారు ఏంటి చూడటము, ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లలకి తెలియచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలా కాకుండా వాళ్ళ మనల్ని వదిలేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు డోర్ నాక్ చేసినా వీళ్ళు డోర్ ఓపెన్ చేసేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే సాఫ్ట్ టార్గెట్ అయిపోతారు అనమాట క్రైమ్ చేసే వాళ్ళకి. సో అది ఏ రకంగానే క్రైమ్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంటారు కాబట్టి పిల్లలకి చెప్పడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఖచ్చితంగా చెప్పాలి. మీరు వదిలేసి వెళ్తున్నారంటే చాలా పెద్ద రిస్క్ యాక్చువల్ గా. నిజంగా కొన్నిసార్లు తప్పదు, ఐ తప్పదు. అండర్స్టాండ్. అదే సో తప్పని పక్షంలో అట్లీస్ట్ ఈ జాగ్రత్తలు చెప్పి దానికి తగ్గట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూసి అకార్డింగ్లీ వాళ్ళని అలా ఇంట్లో పెట్టి వెళ్ళొచ్చు. కానీ అదర్వైజ్ చెప్పకుండా మీరు వెళ్ళారంటే కనుక అది చాలా ప్రమాదం. నిజంగా ఇవి చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే దీని గురించి ఒకటి అవేర్నెస్ కోసం చేశాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.